ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి మాజీ మంత్రి వైకాపా సీనియర్ నాయకులైనటువంటి కర్ణం ధర్మశ్రీ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తే ఉమ్మేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే దుమ్ములేస్తుంది అంటూ కర్ణం ధర్మశ్రీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. కర్ణం ధర్మశ్రీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు జనాల్లోకి వెళ్తే ఉమ్మేస్తున్నారని, అలాగే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే దుమ్ములేస్తుందని ఆయన ఒక ప్రాసతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? కర్ణం ధర్మశ్రీ కళాకారుడు. అసెంబ్లీలో కూడా మనం చూసాం గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆహా ఓహో అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్యాలు రకరకాలైనటువంటి ప్రాసలతోటి కూడినటువంటి భాష మాట్లాడతారు. కొంచెం భాష మీద పట్టుంది ఆయనకి. దాంతో ఇప్పుడు కూడా అటువంటి భాష మాట్లాడతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దుమ్ములు వస్తుందట, చంద్రబాబు గారు వస్తుంటేనే ఉమ్మేస్తున్నారంటే మాట అయితే ప్రాసను కలిపేలాగా మాట్లాడుతున్నారు. దీని ఆయననే కాదండి, కృష్ణ గారు ఈ మధ్యకాలంలో చూసాం మన పేర్నానిది కూడా. పేర్నాని గుడివాళ్ళు ఏం మాట్లాడాడో చూసాం. అది అయిపోయిన తర్వాత నిన్న మళ్ళీ పెడన్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ సమర్థించుకుంటూ ఏం మాట్లాడుతున్నాడో చూసాం. విశ్వరూప్ గారు విశ్వరూప్ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే దీని వెనక ఖచ్చితమైనటువంటి ఒక అద్భుతమైన కుట్ర పన్నారు. ఓకే, ఖచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగంగా తెలియక ఏమి చేస్తున్నారని మన పొరపాటు. ఖచ్చితంగా ఉమ్మడి 13 జిల్లాల్లో లెక్కేస్తుంటే జిల్లాకు ఒక కమిటీని పెట్టుకుని వాళ్ళతో కామెడీ చేసేటువంటి కార్యక్రమాలు మనం ఏదో కామెడీ అనుకుంటాం, దాని వెనకాల ఏ విధమైనటువంటి ఉద్దేశం ఉన్నాయో రాజకీయ దురుద్దేశాలు కుట్రలో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హైడ్రామాకి సంబంధించి కూడా అదేనా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేరునాని, తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి మళ్ళీ పినిపే విశ్వరూపు వస్తారు. ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అదే ఉత్తరాంధ్ర వెళ్ళేటప్పటికీ కర్ణం ధర్మశ్రీ, అలాగే రాయలసీమలో కొంతమంది తోటి ఎక్కడికెక్కడ ఈ కూటమి ప్రభుత్వం మీద విషయం చిమ్మి రాష్ట్రంలో ఒక అసమ్మతి రేగొట్టాలి, శాంతి భద్రతకి విఘాతాలు కలిగించేటువంటి ఒక కుట్ర కోణంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే పేరునాని విషయం వద్దామండి. మొన్న ఆయన గుడివాడలో మాట్లాడిన తర్వాత ఆయన ఆడియో కూడా బయటకు వీడియో కూడా లీక్ అయింది బయటికి. దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు, జడ్పీ చైర్పర్సన్ గురించి అతను ఆవిడ ఏదో ఆపారని చెప్పి, ఆవిడది బీసీ సామాజిక వర్గం కాబట్టి ఆ రాష్ట్రంలో అన్ని చోట్ల ఈ విషయాన్ని హైలైట్ చేసి రెచ్చగొట్టాలి, అది నేను చెప్తుంటే సరిపోవట్లేదు, నాయకుడి ద్వారా ఆ మాట వస్తే రాష్ట్రం అంతా హడావుడి చేస్తారు అంటే కేవలం కుట్ర కోణాలు. ఇంకా ఇదేం లేదు. ఇంకా ఏంటంటే వీళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ అనేది ఎప్పుడు లేదు, మనకు అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళ నాయకుడు వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేశాడు. అక్కడి నుంచి మొదలు ఈ రోజు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిన్న బిర్లా గారు మీటింగ్ పెట్టారండి, కుమార మంగళం బిర్లా గారు బిట్స్ మన అమరావతిలో పెడుతున్నారని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాదాపు ఒక 6,000 మందికి స్టూడెంట్స్ తోటి ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి అవకాశం ఎవరో. మీరు వచ్చిన వెంటనే మీరు అడిగారా కర్ణం ధర్మశ్రీ ఇలా అన్నాడు, లేకపోతే పేరునాని ఇలా అన్నాడు అని చెప్పి, అంటే సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఏదో రకంగా అలజడి సృష్టించడం, టాపిక్ ని మొత్తం ఇష్యూని మొత్తం ప్రజలంటూ డైవర్ట్ చేయడం, దాంట్లో నిజంగా సక్సెస్ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మనం ఏదన్నా వాళ్ళు కామెంట్స్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు చేసి అరెస్ట్ చేసామనుకో, అదిగో కుట్రపూరితంగా వాక్ స్వాతంత్రం కూడా లేదా, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా, కూటమి ప్రభుత్వం ఇన్ని రకాలుగా మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది నాయకుల్ని అని ఇదో రకంగా ఇష్యూ చేసి రావచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్లు ఢిల్లీ స్థాయిలో పెట్టుకుంటే లాయర్లు ఉంటారు, బెయిల్ తెచ్చుకోవచ్చు, ఏదో పోరాటి వాళ్ళకి జైలుకి వస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సిగ్గుపడరు, ఎవరైనా సిగ్గుపడతారు జైలుకి వస్తే, వాళ్ళ పోరాట యోధులుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే అంటాడు కదా పేరునని, మా కొడాలని మన వంశీ గారు కూడా జైలుకి వచ్చాడు, ఇంకో 2-3 నెలలు రికవర్ అవుతాడు చూసుకుందాం అంటే ఏదో బల ప్రయోగం కిందనో లేకపోతే ఒక దుమ్మి యుద్ధం కింద వాళ్ళు చేసే మాటలు. గతంలోనే మీకు కర్ణం ధర్మశ్రీ ఆయన గవర్నమెంట్లోనే ఒక ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది. అప్పట్లో రోడ్ల మీద వెళ్తుంటే చిరాకు చిచ్చి అంటున్నారు ప్రజలు, ఏంటి గుంతలు ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడాడు. అటువంటి వ్యక్తులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి వేరే రాజకీయ ఆవాసం ఎక్కడ దొరకదు. ఓకే,
ఖచ్చితంగా ఆ పార్టీలోనూ కిందో మీదో పడి ఆ పార్టీలోనే ఉండాలి. వేరే పార్టీలు జాయిన్ చేసుకుంటే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ నాయకుడిని సంతృప్తిపరచడానికి ఒకటి, వాళ్ళ నాయకుడు కూడా రాష్ట్రంలో కొంచెం అశాంతి ఉంది, శాంతి భద్రతలు లేవు అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయాలంటే ఇటువంటి మాటకారితనం ఉన్న వ్యక్తులు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో బురద చెల్లించేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా కేవలం కుట్రపూరితంగా తప్ప మరొకటి కాదు. సరే, పేర్నాని విషయంగా మళ్ళీ వద్దాం. నేనేమో చీకట్లో అన్న మాట నేనేం అనలేదు, అంటే డైరెక్ట్గా వెలుగులోనే అంటాం. మేము వెలుగులోనే అంటాం. చంద్రబాబు గారి వయసు కూడా ప్రస్తావించాడు. ఆయన 76 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకెన్నాళ్ళు ఉంటాడు చంద్రబాబు అని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇంకెన్నాళ్ళు ఉంటావు చంద్రబాబు గారిని అడుగుతాడు, నువ్వెన్నంతకాలం ఉంటావు పేరునని. మనిషికి ఒక పుట్టిన తర్వాత ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికే తెలియదు. కొంతమంది చిన్న వయసులో చనిపోతారు, కొంతమంది దీర్ఘాయుష్ 100 సంవత్సరాలు బతుకుతారు. నువ్వు డిసైడ్ చేయలేవు కదా. మనం ఎవరో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలా. కానీ బతికినన్నాళ్ళలో జీవోత్సవంగా బతికే వ్యక్తులు కొంతమంది ఉంటారు. దాంట్లో ప్రథముడు పేర్నాని. ఎందుకు అంటున్నాను అన్నదే, నేను ఆ మాట ఎందుకు అంటున్నాను అన్నదే, మన ఊరు బందర్కి సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళ వ్యక్తులందరికీ తెలుసు. ఇప్పుడు మన చరిత్ర ఎవరు చెప్తారండి? మన ఇంట్లో పనిచేసే వాళ్ళు, మన డ్రైవర్లు, మన ఊరోళ్ళు చెప్తారు. ఇక్కడ ఎక్కడనే ఏదో మాటలు చెప్పుకొని మా ఊళ్ళో మాకు చెప్పకరాని చరిత్ర మాకు తెలుసు అంటారు కదా. వాళ్ళని అడగండి చెప్తారు. పాపం బందర్ నాని గారు ప్రతిరోజు జీవోత్సవం పోతాడు. అతని మానసిక వేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు ఉండరట. ఒక సామెత ఉంది, రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు ఉండరు. ఇంకా ఇటు రోజు చచ్చేవాడు కదా, ఇటు గురించి ఏమి ఎడుతూ ఉంటారు, ఒకసారి పోతే ఎడుతారు. అలాగే పేర్నానికి సంబంధించినటువంటి అతను కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తులు కానీ చేసే వ్యాఖ్యలు, గతంలో కూడా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడారు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, గతంలో కూడా లోకేష్ గారి శరీరం గురించి లేకపోతే అతని మాట తీరు గురించి మాట్లాడారు. ప్రజలు ఇచ్చేదారుగా, కనీసం ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా? మనం మాట్లాడవలసిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. రాజకీయంగా మాట్లాడదాం, రాష్ట్రాభివృద్ధి గురించి ఏదైనా మన సలహాలు సూచనలు ఇద్దాం, నిజంగా ప్రభుత్వాన్ని తప్పు చేస్తే ఆ తప్పులు ఎత్తి చూపిద్దాం. అది ఒక రాజకీయ పార్టీ నేతలకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఆ లక్షణం ఎక్కడైనా ఉందా వీళ్ళకి? నిజమే, ఆయన అన్నట్టు కరణ ధర్మశ్రీ వెళ్తున్నప్పుడు ఈ మన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే దుమ్ము కరెక్టే, దుమ్ము లెగుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలకు వచ్చాడు అంటే ఆయన అనిన దాని ప్రకారంగా 2 రకాలుగా చూడొచ్చు సార్ మనం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి దుమ్ము అన్నాడు అంటే, దుమ్ము అంటే ప్రజలు దుమ్ము కొడుతున్నారా లేదంటే దుమ్ములేస్తుందా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళకి మాట్లాడే భాష అటువంటి భాష, ఏదో ప్రాసలతో మాట్లాడేమని అనుకుంటారు. కానీ కొన్ని మాటలు పేర్నాని గారికి కూడా మనం అన్నాడు కదండి, కుక్కల్లా అరవద్దు, మురిగే కుక్క కరవదు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలనే కుక్కలతో పోల్చుకున్నాడు. అంతకుముందు ఒకసారి అన్నాడు, విశ్వాసంలో మేము కుక్కలతో పోటీ పడతామన్నాడు ఆయన. నిజమే, ఈ రోజున అలా చూపించేటువంటి విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించే విశ్వాసం చూస్తే మీరు కుక్కలు కూడా సిగ్గుపడతాయి. వాడికంటే మీరు చాలా విశ్వాసంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే మీకు వేరే అవకాశం లేదు. బానిస బతుకులకి అవకాశాలు ఉండవండి, కట్టు బానిసలు వీళ్ళకి వేరే రాజకీయాల్లో ఉన్నంతకాలం వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ కట్టు బానిసలు ఏం చేయాలంటే ఇటువంటివే అరవడాలో, మొరగడాలో, లేకపోతే అతి విశ్వాసం నాయకత్వం మీద చూపించడాలో, అంతే తప్ప ప్రజల గురించి ఆలోచన ఎప్పుడూ ఈ విధానంగా లేదు. ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరుండేది, వాళ్ళ తండ్రి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి పేరుండేది ఆయనకి. ఆయన వారసుడు ఈయన అని సిగ్గుపడేలాగా, మళ్ళీ ఈయన వారసుడు ఇంకొకడు ఉన్నాడు పేర్ని కిట్టు. ఆయన చూస్తే మరి మొత్తం మనం సిగ్గుతో చచ్చిపోవాలన్నమాట. మరి అటువంటి కూడా రాజకీయ నాయకుడే, అతను కూడా మనం అయితే పోటీ చేయించాడు పాపం, అతని జీవితం కూడా నాశనం చేసాడు. ఏంటంటే ఈ వ్యక్తులందరూ కూడా కర్ణ ధర్మశ్రీ, పేరునాని, కొడాలని, లేకపోతే వల్లభనేని వంశీ, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంబటి రాంబాబు, రోజా, ఈ కొన్ని పేర్లు చెప్తున్నాను నేను. వీళ్ళందరూ కూడా కేవలం ఏంటంటే వేరే పార్టీలోకి అవకాశం లేక ఉన్న పార్టీలోనే ఉండి రాజకీయంగా భవిష్యత్తు లేని పక్షంలో ఇటువంటి కామెంట్స్, విధానాలు చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు కృష్ణ గారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి. కనీసం మనం ఉమ్మేసినా కూడా, నిజంగా ఉమ్మేశారు కదా, ప్రజలు వేసిన ఉమ్ములో 151లో 5 కొట్టుకుపోయింది కదా, 11 కదా మిగిలినవి. ఇంకోసారి ఉమ్మేశారు అనుకోండి, ఆ 11 కూడా కనపడం. ఆ పరిస్థితి వీళ్ళే కల్పించుకుంటున్నారు. వీళ్ళేమనుకుంటున్నారంటే విషయాలన్నీ డైవర్ట్ చేస్తున్నాం, డైవర్షన్లో మనం సక్సెస్ అవుతున్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి పెట్టాడండి ఆ వీడియో, బందనాని గారిది వీడియో, ఆయన కావాలని రిలీజ్ చేశాడు, దాని మీద డిస్కషన్ వెళ్తుందని అన్నమాట. మనం ఏమంటామంటే బుద్ధున్నవాడు ఎవడో కూడా అటువంటి కామెంట్స్ చేసి బయట చెప్పుకోడు. ఏంటి కులాల వారికి ఇలా రచ్చకూడదాం,
ఈ విధమైన అలజడులు సృష్టిద్దాం రాష్ట్రం మొత్తం అని చెప్పేసి అనేటువంటి వీడియో కూడా స్వయంగా ఎప్పుడు విడుదల చేసేటంటే ఎంత పరమ మూర్ఖుడు అయితే చేయాలి. ఏంటంటే ఇప్పటికైనా వీళ్ళ విధానాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది అయింది, చెప్పుకోవడానికి అద్భుతమైన కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమీ లేక చేస్తున్న కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. నేను ఇందా చెప్పినట్టు పేరు నాని గారికి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీడియా వారు సలహా ఇవ్వండి. సార్ రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు కరువు అవుతారు, రోజు ఏడవద్దు, రోజు చావద్దు. ఏదన్నా ఇతరుల వయసు గురించి లేకపోతే ఇతర వ్యక్తిగత జీవితాల గురించి కాకుండా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడండి. మీకు అవకాశం ఉంటే సలహాల సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఇటువంటి వ్యక్తిగత మాటలు మాట్లాడితే ప్రజలు చిచ్చి అన్నారు సార్ మనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ చుట్టుపక్కల చెప్తే బాగుంటుంది. దానికి చెప్తారని ఆశిద్దాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.